శ్రీశక్తి స్వరూపం కింద అమ్మవారిని ఆరాధిస్తున్నారు కాబట్టి మనము దేవాలయంలోని విపరీతమైన హారతులు ఇస్తాం. వివిధ హారతులు అంటే ఏకహారతి కింద, ద్విహారతి కింద, త్రిహారతి కింద, చతుర్హారతి, పంచహారతి కింద వస్తుంది. మహాహారతి అంటే 21 వత్తులతోని 21 రకాలుగా హారతి ఇస్తాం. కానీ ఇక్కడ మనము దేవతా ఆరాధన చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క శ్రీశక్తి స్వరూపము అమ్మవారికి నెయ్యి దీపం కానీ, నూనె దీపం కానీ, అది మట్టితో కానీ లేకపోతే వెండి హారతిలో కానీ ఇస్తున్నారు. కాబట్టి అమ్మవారి స్వరూపం శ్రీశక్తి స్వరూపం కాబట్టి ఆడవాళ్ళు ఆవిడికి ఇచ్చే హారతి మనం తీసుకోవడం ద్వారా, ఆవిడికి చూపించి మనం తీసుకోవడం ద్వారా సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అమ్మవారి స్వరూపం కింద మనము శ్రీశక్తినే అమ్మవారికి ఇస్తూ మనం తీసుకోవడం ద్వారా మహాహారతి తాలూకు ఇది